గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మేడం, ఎస్టీడీ చేసుకోవాలి. ఇందులో చేయండి. థాంక్యూ. ఎక్కడి నుంచి మొదలెడదాం? హలో అమ్మా, నేను కృష్ణ మాట్లాడుతున్నాను. కృష్ణ, నువ్వా? ఎలా ఉన్నావురా? ఏంటి సడన్ గా ఫోన్ చేసావు? నాన్నకే ప్రాబ్లం లేదుగా? మీ నాన్నకి ప్రాబ్లం లేనిది ఎప్పుడు? సరే, పక్కింట్లో ఏదైనా కొత్తగా ప్రాబ్లం? అవునరా, పక్కింటి వాడి గొడవతో చచ్చిపోతున్నావు. రోజు ఏదో ఒక సమస్య తెస్తూనే ఉంటాడు. ఏంట్రా మాట్లాడలేదు? రేయ్, గట్టిగా మాట్లాడు, ఏం వినపడలేదు. వినిపించడం లేదురా? నాకు వినపడుతుందమ్మా. తర్వాత ఫోన్ చేసి పెట్టేస్తున్నా. సరేమ్మా. అమ్మా, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమ్మా. నీ కోడల్ని జాగ్రత్తగా చూసుకోమ్మా. మధ్యలో ఇదొక గోల. పిల్లాడితో 4 మాటలు మాట్లాడుకోనివ్వకుండా. సారీ ఆంటీ. ఆటో వస్తావా? వస్తావా? హలో, అమ్మవారి గుడికి వస్తావా? వస్తాను సార్, ఎక్కండి. ఓకే. అరే గిదేంది బాయ్, ఎవరు పిచ్చినారు అంటున్నారు? జర ఆపరాదే, అర్జెంట్ గా దవాఖానకు పోవాలా. వస్తావా మళ్ళా? సార్ని అడగండి, సార్కి ఓకే అయితే నాకు ఓకే. ఏం సార్? జర హెల్ప్ చేయరాదే. జల్దీ ఎక్క. థ్యాంక్ యూ సార్. మన దేవుడు సార్ ఊటీ. అందుకే మీరు చల్లగా ఉన్నారు. మాది ఆంధ్ర సార్. అందుకని మేము వేడిగా ఉన్నాం. నా మీటర్ మాత్రం వేడెక్కదు సార్. నీ దెబ్బకు పార్టీ బయటికి పోయిండు సార్. జాత్ సార్, ఆటో ఎక్కి రాటు మీద కూర్చుంటారేంటి సార్? నువ్వు రోడ్డు చూసి తొలవయ్యా. గోయిందా గోయిందా. ఇదిగో మీటర్కి ఇచ్చావు, మరి మ్యాటర్కి మ్యాటరా? తెలియనట్టు అడుగుతావే. ఏంటి, బ్లాక్ మెయిలా? నువ్వు బ్లాక్ మెయిలే అనుకో, హౌరో మెయిలే అనుకో, సిటీలో ఇవన్నీ సహజం. నువ్వు ఇప్పుడేగా వచ్చావు, పోను పోను నీకే అర్థమవుతుంది సీను. చిల్లర ఎంత ఉందో తీ. ఇవ్వను. ఇవ్వకపోతే వదులుతానా? బ్యాగ్ తీ. చేతికి వస్తుందిగా, లాక్కెళ్తాం. ఎవరన్నా మీరంతా?
మీకు చెయ్యెత్తి దండం పెడతాను. దయచేసి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోండి ప్లీజ్. మా కుటుంబం అంతా నీ కాళ్ళు పట్టుకొని బతిమాలుకుంటాం బాబు. దయచేసి నువ్వు ముందు బయటకెళ్ళు. నీకు భయపడే పాపం వాళ్ళు ఒదిగి ఒదిగి ఒక్కొక్కటిగా అన్ని పగల కొట్టారు. గొడవ నేను చేయలేదండి. నీ రౌడీతనం చూపించాల్సింది ఇక్కడ కాదు. మాది ఎవరి జోలికి వెళ్లకుండా ప్రశాంతంగా జీవించే కుటుంబం. నీ రౌడీతనం బయట చూపించు. అయ్యో నేను అలాంటి వాడిని కాదండి. నా వాచ్ ని కొట్టేశారు. యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్ వాస్ దే హావ్ స్నాచ్డ్ మై వాచ్. ఓ నువ్వు చదువుకున్న రౌడీ అయితే నేను రౌడీజం చెయ్యం. పిటిషన్ రాసి పడేస్తాం. నీ నీడ కూడా ఇంటి మీద పడకూడదు. దయచేసి నువ్వు బయటకెళ్ళి బాబు. ఏమిటి రౌడీ యోధలతో మాట్లాడుతూ? గెట్ లాస్ట్, బయటకెళ్ళు. నేను ఎందుకు వచ్చానంటే ఎందుకు? ఈ ఇల్లు సర్వనాశనం చేయడానికా? ఇదిగో చేసావుగా, చాలదా? ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్తావా లేక పోలీసులు పిలవమంటావా? అయ్యయ్యో రింగ్ అవుతూనే ఉంది, ఎవరు ఎత్తడం లేదే. కొంపతీసి అక్కమ్మ కూడా ఉంటాడా? ఈ ముసలాడికి ఏమైంది? 24 గంటలు ఫోన్ దగ్గర కూర్చుంటాడే, కొంప తీసి పకెట్ అన్నేసాడా? ఏమిటి అలా ఫోన్ నే చూస్తున్నావు? అదొక్కటి మిగిలిపోయిందనా? అయ్యో కాదండి. ఇప్పుడు తృప్తిగా ఉందా? బయలుదేరు. ఏంటిది? ఫోన్ రిపేర్ లేకుంటే అందరూ పకెట్స్ తనేసారా? అయ్యో బ్యాంకు లోన్ తో కొనుక్కున్న ఫోన్ ఎరగొట్టావు, డబ్బు ఎవరిస్తాను నీ బాబు. దవడ ఫోన్ చేయడానికి పేలిపోయింది. వచ్చాడు పనికి మాలినోడు. సార్ సార్ నమస్కారం. ఎవరు? ఇక్కడ ఇల్లు ఏదో ఖాళీగా ఉందని చెప్పారు. ఫ్యామిలీ మ్యానా బ్యాచులరా? నేను ఫ్యామిలీ మ్యాన్ సార్. ఫ్యామిలీ మ్యాన్ అయితే ఇల్లు ఎత్తికివ్వం, బ్యాచులర్స్ మాత్రమే ఇస్తాం. ఏంటి సార్ అలా అంటున్నారు? నాకు మొత్తం 7 అమ్మాయిలు, ఆ. 2 బ్యాచులర్స్ నమ్మి ఇల్లు ఎత్తికిచ్చాను. ఆ. ఇప్పుడు పెద్ద అమ్మాయి అమెరికాలో వెల్ సెటిల్డ్, రెండో అమ్మాయి బాంబేలో పక్కా సెటిల్డ్, ఆహా. మిగిలిన వాళ్ళు 5, 4 చేద్దాం అనుకుంటున్నాను. ఇక నువ్వు బయలుదేరు. వీడెవడండి బాబు? ఈ అబ్బాయి ఎవరు? పార్టీయా? అవును సార్, ఇంకా పెళ్లి కాలేదని చెప్పారు, అందుకే లటక్కని పట్టుకొచ్చేసా. మా ఫ్యామిలీకి కరెక్ట్ గా సూట్ అయ్యే పార్టీ. బేబీస్ వచ్చి చూడండి. మీకోసమే. ఒక నిమిషం. ఏమయ్య, అద్దెకి అడిగితే తప్పుడు ప్లేస్ కి తీసుకొచ్చా. ఇలా చూడు, ఆల్రెడీ నేను సమస్యలు ఎదుర్కొన్నాను. ఇప్పుడు మళ్ళీ ఇంకో సమస్య. వద్దయ్యా, వేరే ఇల్లు చూద్దాం. ఇలా చూడండి, మీరేమో అగ్రహారంలోనే ఇల్లు కావాలన్నారు. ఈ అగ్రహారంలో బ్యాచులర్స్ ఇల్లు ఇచ్చేవాళ్ళు ఈయన తప్ప ఇంకెవరు లేరు. మీకు ఇల్లు కావాలంటే 4గురితో కాదు 5గురితోనూ అడ్జస్ట్ అయితే తీరాలి. సార్ పార్టీ రెడీ, మిగిలిన విషయాలన్నీ మీరు మాట్లాడుకోండి. ఇలా చూడు బాబు, ఆ. మంత్లీ 1500 అద్దె, ఆ. 6000 రూపాయలు అడ్వాన్స్. 1వ తేదీ రాగానే టంచనగా వచ్చి తీసుకోవాలి. ఇదిగో అడ్వాన్స్. ఏంటిది? అసలు నా రూటే వేరు. అవును సార్. ఇది కంటిన్యూ అవ్వడం, కట్ అవ్వడం నీ ప్రవర్తన బట్టి ఉంటుంది. ఈ కమిషన్ నాకు. వస్తాను సార్. మిగిలిన విషయాలు లోపలికి వెళ్ళి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. బేబీ బ్యాగ్ తీసుకుని అబ్బాయి లోపలికి తీసుకెళ్ళు. పెద్ద నువ్వు వెళ్ళమా? వచ్చి రాగానే సరసాలు. గాయత్రి, కష్టపడి అందరినీ ఒప్పించి మనం ప్రేమలో గెలవాలని ఇక్కడికి వస్తే ఏమిటి ఎదురు దెబ్బ? ఇంత జరిగిన తర్వాత కూడా మీ ఇంట్లో వాళ్ళని నేను రౌడీ కాదని ఒప్పించి మన పెళ్లి జరిగే టైంకి షష్ఠి పూర్తి అవుతుంది. నీ దగ్గర నాకు బాగా నచ్చింది నీ పట్టుదలే. దాన్ని నువ్వు వదిలేవచ్చా? అందరూ లవర్స్ పెద్దవాళ్ళకి విషయం తెలిసిన తర్వాతనే ప్రాబ్లం ని ఫేస్ చేస్తారు. కానీ మనం ప్రాబ్లం ని ముందే ఫేస్ చేసి తర్వాత ఈజీగా ఒకటి కాబోతున్నాం. అందుకు కొంచెం కష్టపడే తీరాలిగా. నా పరిస్థితి ఏంటో తెలియక నువ్వు, నీ పరిస్థితి ఏమిటో తెలియక నేను ఇలా ఎన్నాళ్ళు దూరంగా బతకాలి? మనం దూరంగా ఉన్నామని ఎవరు చెప్పారు? ఇప్పుడు నువ్వు తలుచుకోగానే నేను రాలా? ఆ పెన్ వదిలిస్తున్న ఆయన రిజిస్ట్రార్, ఆమె రిజిస్ట్రార్ గారి భార్య. ఆ తల్లి చీర కట్టుకుని కూర్చుందే, ఆవిడెవరు? అదేనమ్మా దొంగల ముఠా నాయకురాలు రుద్రమూర్తి వాళ్ళమ్మ. ఆ ముసల్దాన్ తలకొక ఎర్ర రిబ్బన్ కట్టి చూసాం వరకు పూలందేవి ఓల్డ్ గటప్లో ఉన్నట్టుంటుందమ్మా. బట్టలు ఆరేస్తోందే, ఆవిడెవరు? అది వాడి చెల్లెలమ్మా. దీన్ని ఇక్కడ ఎండబెట్టేసి దాని మొగుడు ఎప్పుడో దుబాయ్ చెక్కేశాడు. తాళి కట్టిన రోజు వెళ్ళిన వాడు బిడ్డ పుట్టిన తర్వాత తిరిగి వచ్చాడు. ఏమ్మా
పిల్లలు ఏమైనా ఇంటర్నెట్ లో పుడతారా? ఏదో ఇంటర్ లింకులో పుట్టుంటారు. స్కిప్పింగ్ ఆడుతుంది ఆ అమ్మాయి. కాయవకుండానే పడిపోయిందమ్మా అది. ఈ ఇంట్లో వీళ్ళేనా, వేరింకెవరైనా ఉన్నారా? ఎందుకు లేడు? ఊటీలో పనికి మాలిన వాడు ఉన్నాడు. ఏదో మృదంగాలకి తోళ్ళేస్తుంటాట. సంగీత విద్వాంసుడు అని చెప్పొచ్చుగా. అదే ఆ గాడిదే అలా చెప్పుకుంటూ ఉంటాడు. నువ్వు చూస్తూ ఉండు. ఏదో ఒక రోజు ఆ అప్రాచ్యుడు ఒక పనికి మాలిన దాన్ని ప్రేమించి లేవ తీసుకురావడం ఖాయం. ఆ రోజు ఈ కుటుంబం మీద ఊరంతా కాండ్రించి ఉమ్మేయడం ఖాయం. ఆ రోజు ఈ నాగభూషణం తలెత్తుకు తిరుగుతాడమ్మా. కావాల్సిందే. చూసావామా ఈ పిల్ల రాక్షసులు ఎలా ప్లాన్ చేసి కొడుతున్నారు? రేయ్, ఇది 99వ బంతిరా. ఇంకొకటి అయ్యండి రా, సెంచరీ నేను కొడతాను. అయ్యయ్యా, ఇవన్నీ మీవే, తీసుకోండి. హే, థాంక్స్ కూడా చెప్పరా? హలో, ప్లీజ్. హాయ్, థాంక్యూ ఆంటీ. ఏమా వేళకోళమా? తల పగల కొట్టే పిల్ల రాక్షసులకి బంతులు ఎందుకు ఇచ్చావు? డాడీ, నువ్వు బయట నుంచి అటాక్ చేద్దామని ట్రై చేస్తున్నావు. నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి నమ్మించి అటాక్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. స్మార్ట్ గర్ల్. నీలో ప్రవహిస్తున్నది నా రక్తం కదా. థ్యాంక్ యూ. బావగారు ఇక్కడికెలా వచ్చారు? ఏం తల్లి, ఎందుకు ఎడుస్తున్నావు? మా అమ్మను నీ నుంచి వేరే చేసిన వాడు ఇప్పుడు నన్ను తీసుకెళ్ళడానికి వస్తున్నాడు డాడీ. ఎక్కడ వాడు? ఎక్కడ? అక్కడ. ఈ రోజుతో వాడు మటాషే. వాడి కోసమే వెతుకుతున్నా. అదిగో వస్తున్నాడే, అతనే నాగభూషణం. నువ్వేనా నాగభూషణం? మర్యాదగా మా అమ్మాయిని బయటికి పంపయ్యా. ఎవరమ్మాయిని ఎవరు పంపాలి? అది కరెక్ట్ గా రావాల్సిన చోటుగా వచ్చింది. ముందు నువ్వు ఉంచుకున్న నా పిల్లల్ని పంపించరా? వారిని పంపాలా? మా అమ్మాయిని పంపనంటే నా భార్యను పంపట్టావా? అన్నిటికీ అదే కారణం. వైదేహిని రావే అంటావా? వైదేహి కాకుండా ఇది పెళ్ళాం గొడవ. వెళ్ళం గొడవా? అయితే పెద్ద గొడవే. పన్నాలు తగిలించే. సారీ బావగారు, నన్ను క్షమించండి. రవెన చెలియా రవెన ఐగిరి నందిని నందిత మోదిని. తల్లి, ఈ దెబ్బతో నా కాబోయే ఎత్తగారు పడిపోవాలి. జయ జయ హే మహిషాసురమర్దిని. ఇంకా ఎన్ని బిందులు? రమ్యక పర్దిని శైలసుతే. స్వామి, ఏమిటిది? ఒక రౌడీ వెధవ గర్భగుడి దాకా వెళ్లి మనవాళ్ళు చేయాల్సిన పనులన్నీ చేసి వస్తున్నాడు. ఎందుకు అడుగుతారు? ఆ అబ్బాయి ధర్మకర్త కాళ్ళ మీద పడి ఒప్పించి తనేదో పాపం చేశాట, అది పోగొట్టుకోవడానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాడు. బాబు, దీంతోనైనా పూర్తయిందా? తెలియదండి. దీంతో పూర్తవ్వాలని అమ్మవారిని వేడుకోండి. బిందెలు మోసి మోసి పెళ్లికి ముందే నడుము విరిగిపోయేలా ఉందే. పెళ్ళైన తర్వాత సుమంగడి సినిమాలో నాగేశ్వర టైపులో అయిపోతానేమో. అమ్మా అమ్మమ్మా. ఏంటి ఫోన్ రింగ్ అవుతూనే ఉంది? పిల్ల పిశాచాలు. కృష్ణ అయ్యుంటాడు. ఫోన్ రింగ్ అవుతూనే ఉంది బామ్మ, తీస్తే ఎవ్వరు మాట్లాడలేదు. అలాగా? ఇప్పుడు చూడండి. హలో, ఎరా రే దొంగ వెధవ, పోకిరి వెధవ, వయసులో ఉన్న ఆడపిల్ల తీస్తేనే మాట్లాడతావరా? బుద్ధి లేని గాడిద కొడక, మిమ్మల్ని పెంచిన వాళ్ళని చెప్పెత్తి కొట్టాలరా? పట్టండి తీరాలే. ఐడియా. హలో, రేయ్ గాడిద, ఎవడరా నువ్వు? ఇంకోసారి ఫోన్ చేసావంటే నంబర్ ట్రేస్ చేసి పోలీసులు పట్టిస్తాను. థ్యాంక్ యూ డాడ్. ఏంటి మేడం, ఇంకా ఎంటర్ అవ్వలేదా? ఆంటీ, ఏయ్ నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఇవి మీ చెట్టుకు పూసిన పువ్వులు మా పెరట్లో రాలిపడ్డాయి. ఎవరికి సంబంధించినవి వాళ్ళకి చేరాలి కదా, అందుకే తీసుకోండి. లాస్ట్ ట్రైల్, ఇంకోసారి ఫోన్ చేద్దాం. అయ్యో, అది తీయకండి. ఆ ఫోన్ నాకే అనుకుంటాను. నిన్న నేను గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రౌడీ వెధవ నన్ను ఫాలో అవుతూ వచ్చాడు.
నువ్వు రిజిస్టర్ ఇంటికి పక్కింటూనే కదా ఉంటుంది. నేను అక్కడికి ఫోన్ చేస్తాను, వీడైతే వచ్చి అటెండ్ అవ్వు అన్నాడు. వాడే మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాడు అనుకుంటాను. ఇప్పుడు చూడండి వాడిని ఏం చేస్తాను. హలో ఏయ్ గాయత్రి, ఎంటర్ అయిపోయావా? ఎరా పనికి మాలిన వెదవా, ఇడియట్, రాస్కల్. ఏయ్ నేను కృష్ణని. తెలుసు, ఎవరు ఫోన్ చేస్తున్నారో తెలుసు. మరి ఎందుకురా నన్ను తిడుతున్నావు? తిడతానురా, అలాగే తిడతాను. ఎందుకురా ఫోన్ చేస్తున్నావు? ఎప్పుడు నీ ఆలోచనేరా. చెప్పుతో కొడతాను. నా గురించి మీకేం తెలియాలి? అవును, అమ్మాయిల గురించి నువ్వేం అనుకుంటున్నావురా? రోడ్లో ఒక అమ్మాయిని చూడడం, ఐ లవ్ యూ అని చెప్పడం, వాళ్ళని మోసం చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేయడం, కన్న వాళ్ళు వాళ్ళ వల్ల అవమానపడ్డం, ఖచ్చితంగా ఇలాంటివని నా దగ్గర కుదరవు. అర్థమైందా? సరే యాక్ట్ చేసింది చాలు. నన్ను కాంటాక్ట్ చేయడానికి ఒక నంబర్ ఇస్తాను, గుర్తుంచుకో. 58 58 58. 58 కిలోలని నా వెయిట్ చెప్తున్నాడు. 30 30 ఏంటి? 30 నా నడుపు కొలత చెప్తున్నాడు. దొంగ రాస్కల్. 152 152 152 సైజులో నీ దగ్గరే ఉంది. 152 సెంటీమీటర్లని నా హైట్ చెప్తున్నాడు బామ్మ. వాడి కళ్ళల్లో కారం కొట్ట. ఫోన్ పెట్టరా, చెప్పుతో కొడతాను. గాయత్రి అదరగొట్టావు. ఇక మీద ఇలాంటి ఫోన్లు మీకు రావు. ఫైవ్ 30152. ఇదేదో ఫోన్ నెంబర్లా ఉంది కదరా. మన ఇంటికి ఫోన్ చేసి ఆంటీకి నాగ్గా తన నెంబర్ చెప్పాడు చూడు. ఇందులో ఏదో సంథింగ్ ఉంది. ఇది చెప్తే చిన్నపిల్లలు పాఠాలు చదువుకోండి అంటారు. వీళ్ళు ఇంకా మనుషులే చదవలేదు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.